Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే, వంగవీటి రాధ గారు జనసేన పార్టీలో చేరారు అన్నంత వరకు మనకు తెలుసు. అండ్ ఆయన ఏ సీటు, మధ్యలో ఒక సీటు ఎక్స్పెక్ట్ చేశారో లేదా, ఆయనకి పేరు తెర మీదకి వచ్చింది కానీ ఆ సీట్ కూడా ఆయనకు కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన అసలు పొలిటికల్గా ఉన్నారా లేరా అన్నట్టే ఉన్నారన్నారు. ఇప్పుడు ఎటు ఒక పార్టీలో జాయిన్ అయ్యాక ఇంత ప్రచార హోరు కనిపిస్తుంది, బట్ ఆయన కనిపిస్తున్న దాఖలా లేవు కదా. ఆయన ఉన్నారా, లేదంటే ఎందుకు స్టార్ క్యాంపెయినర్ గా వారు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు అంటే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఉన్నారు వంగవీటి వారసులు ఎవరైతే ఉన్నారు అంటే, వంగవీటి మోహన్ రంగారావు గారి కుమారుడిగా వంగవీటి రాధాకృష్ణ గారిని వారి రాజకీయ వారసుడిగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి వంగవీటి రాధాకృష్ణ గారు ప్రచారంలో ఉన్నారు. ప్రచారానికి పనికొచ్చినటువంటి వంగవీటి వారు పోటీకి పనికిరారా అనేది వంగవీటి అభిమానుల్ని చాలా ఆవేదన పెడుతున్నటువంటి ఒక అంశం. ఓకే, ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన చేయాల్సి వచ్చిందంటే, 2004 కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం. ఆ సమయంలో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి విజయవాడ తూర్పు నుంచి శాసనసభ్యుడై 25,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం జరిగింది. వారు గెలిచిన తర్వాత అప్పటి నుంచి వారు క్రియాశీలక రాజకీయాల్లో ఖచ్చితంగా వారు అప్రతిహతంగా ఏదో విజయభేరి భోగిస్తూ గెలుస్తూ వంగవీటి మోహన్ రంగారావు గారి వారసత్వాన్ని కొనసాగిస్తారు. వారి ఆశయ సాధన కోసం వారు కృషి చేస్తారని వారి అభిమానులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనుచరులు కావచ్చు వారు భావించారు. అట్లాగే రాధారంగ మిత్రమండలి పేరిట చాలా చోట్ల అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే, 2009 ఎన్నికలకి ప్రజారాజ్యంలోకి వచ్చారు, పోటీ చేశారు. వారు ఓడిపోవడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నుంచి 1000 ఓట్ల లోపు తేడాతో ఓడిపోయారు. 14కు వచ్చేటప్పటికి ఏమైందంటే, విజయవాడ తూర్పు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు. 15,000 ఓట్ల ఆధిక్యతతో ఓడిపోవడం జరిగింది గద్దె రామ్మోహన్ రావు గారి చేతిలో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. 19 ఎన్నికలకి బందరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని వైసీపీ భావించినా వీరు ససేమిరా నేను బందరుకు వెళ్ళను, అదేంటో విజయవాడలో ఏమంటారు, విజయవాడ మొత్తం వీరికి రాసిచ్చేసినట్టు, లేకపోతే వీరి దాని మీద పవర్ ఆఫ్ అటార్నీ అంటారే, పవర్ ఆఫ్ అటార్నీ పొందినట్టు నేను విజయవాడలోనే ఉంటాను, నేను బందరుకు వెళ్ళనన్నారు. ఎంతోమంది వేళ సీఎం రమేష్ గారి కడప, ఆయన వెళ్ళి వైజాగ్ మన అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఇట్లా తీసుకుంటే ఏంటంటే, సంబంధం పురంధేశ్వరి గారిది ఎక్కడ సంస్థలు అని చెప్తాం, ఆవిడొచ్చి రాజమండ్రిలో పోటీ చేస్తున్నారు. ఇట్లా రాజకీయాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే చాలనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఇక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మారకూడదని డెసిషన్ తీసుకోవడానికి ఏమన్నా రీజన్, దానికి ఏ కారణాలని మనం ఇప్పుడు వాటిని అన్వేషిస్తూ కూర్చుంటాం. సరే, వెళ్ళనని చెప్పి నేను అక్కడికి పోటీ చేయనని చెప్పి అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీ, చంటిపిల్లాడిని అడిగినా 2019లో వైకాపా అధికారంలోకి వస్తుందని చెప్పేటటువంటి పరిస్థితుల్లో అలిగి వైకాపాని వీడి వెళ్ళి తెలుగుదేశంలో చేరి తెలుగుదేశానికి స్టార్ క్యాంపెయినర్గా పనిచేసి అప్పుడు కూడా పోటీ చేయాల ఏ ఎన్నికలు. సరే, చేరితే చేరారు తెలుగుదేశంలో, అక్కడైనా నిబద్ధతతో రాజకీయాలు చేశారా అంటే, అసలు వంగవీటి మోహన్ రంగారావు గారిని అంతమొందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటటువంటి ఆరోపణలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటూనే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి. అది ఎప్పటికీ ఒక మాయని మచ్చ. పైగా 89 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గద్దె దిగడానికి వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం ఒక ప్రధానమైనటువంటి కారణం అనమాట. ఏ రాజకీయ నాయకుడిని అడిగినా, ఏ రాజకీయ విశ్లేషకుడిని అడిగినా, ఏ జర్నలిస్టుని అడిగినా, మరీ ముఖ్యంగా తెలుగుదేశంలో కాకులు తీరిన యోధులైనటువంటి రాజకీయ నాయకులను అడిగినా కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం వల్లే 89 ఎన్నికల్లో మేము ఓడిపోయామని చెప్తారు. మీకు ఒక దశలో ఎన్టీ రామారావు గారి దగ్గరికి 94 ఎన్నికలకి ముందు ఎన్టీ రామారావు గారు అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గంలో ముఖ్యులందరూ కూడా ఎన్టీ రామారావు గారి నుంచి కలిశారు. కలిసి వారి ప్రతిపాదన ఏంటంటే,
విజయవాడ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహించాం, బందర్ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహించాం. కృష్ణా జిల్లాలో రిజర్వ్డ్ నియోజకవర్గాలు పక్కన పెడితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో పోటీ చేసింది, తలపడింది, అవకాశాలు వచ్చినాయి. ఒక బందరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇప్పటివరకు రాలేదు. కాబట్టి బందర్ నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం ఈసారి కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఎన్టీ రామారావు గారు ముందు ప్రతిపాదన పెట్టారు. కృష్ణా జిల్లాలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులందరూ పెడితే కాసేపు రామారావు గారు నింపాదిగా వారు చెప్పినటువంటి ఈ మొత్తం విని వారు 89 ఎన్నికల్లో మనం ఎందుకు ఓడిపోయామని అనుకుంటున్నారు మీరు అని అడిగారు ఎన్టీ రామారావు గారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. వరుసగా 7 సంవత్సరాలు అంటే 82 ఎన్నికలు, 85 ఎన్నికల్లో మీరే గెలిచి రావటం వల్ల ఇట్లా ఏంటంటో కారణాలు చెప్తున్నారు తప్ప అసలు కారణం చెప్పట్లేదు ఎవరు. రామారావు గారు ఆగండి అని చెప్పి వారు ఇదే పదాలని ప్రయోగించారు. మౌనిక, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సోదరులు వంగవీటి మోహన రంగారావు గారు వారు దీక్షా శిబిరంలో నిద్రిస్తున్న సమయంలో వారిని అంతమొందించడం అనేది తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించింది. తెలుగుదేశం పార్టీ 89 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడానికి సోదరులు వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం ఒక ప్రధానమైనటువంటి అంశం. దీనిని మీరు విస్మరించి ఈవేళ వచ్చి ఆ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలో ఎన్ని స్థానాలు కేటాయిస్తున్నాము? అమనిగడ్డ, బందరు 2 శాసనసభ స్థానాలు కేటాయిస్తున్నారు. 2 శాసనసభ స్థానాలు కేటాయిస్తున్నారు. ఆ తర్వాత వచ్చి మీకు బందరు లోక్సభ నియోజకవర్గం కేటాయించవచ్చు, కేటాయించకపోతే కేటాయించకపోనవచ్చు, అది వేరే విషయం. కేవలం 2 శాసనసభ స్థానాలు కేటాయిస్తున్నాం. మిగతా అన్ని నియోజకవర్గాలలో కమ్మ సామాజిక వర్గమే పోటీలో ఉంది. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాకు వెళ్ళేటప్పటికి 12 నియోజకవర్గాల్లో ఏకాఏకని కమ్మ సామాజిక వర్గమే పోటీ చేస్తుంది. గుంటూరులో నాకు గుర్తున్నంతలో అసలు కాపు సామాజిక వర్గం నుంచి 94 ఎన్నికల్లో పోటీలో ఎవరు లేరని అనుకుంటా నేను. ఇప్పటికీ నాకు గుర్తున్నంతలో కమ్మ సామాజిక వర్గమే 12 శాసనసభ నియోజకవర్గం, అప్పుడు 19 నియోజకవర్గాలు ఉన్నాయి, 12 నియోజకవర్గాల్లో పోటీ చేశారు కమ్మ సామాజిక వర్గం. సో దుగ్గ్రాల నుంచి పోటీ చేసి ఉండొచ్చు, కిలారు కోటేశ్వరరావు గారు అయ్యి ఉండొచ్చు, మన కిలారు వెంకటరోషయ్య గారి నాన్నగారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. సరే, ప్రస్తుతానికి వస్తే ఇది పరిస్థితి. అంటే ఎన్టీ రామారావు గారికి కూడా తెలుసు 89 ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి కారణం ఏమిటి, ఎవరు అని అంటే ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం ఎన్టీ రామారావు గారికి తెలుసు. అటువంటిది ఈవేళ వంగవీటి మోహన్ రంగారావు గారి కుమారులు వంగవీటి రాధాకృష్ణ గారిని తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్గా వారిని అనకాపల్లి నుంచి చంద్రగిరి వరకు ఈవేళ వారిని తీసుకొచ్చి ప్రచారంలో వారిని పాల్గొనేలా చేస్తోంది. వారు కూడా ధీషణ ప్రతిజ్ఞలన్నీ చేస్తూ కూడా కొనసాగుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉందంటే అసలు వారిని చాకచక్యంగా వినియోగించుకుంటున్నటువంటి తీరు తెలుగుదేశం పార్టీ వంగవీటి మోహన్ రంగారావు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారిని తెలుగుదేశం పార్టీకి పనిచేసే విధంగా లేదా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే విధంగా వారిని మలుచుకుంటున్నటువంటి తీరు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి చాణక్యం, ఆయన 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని మరొక మారు తేటతెల్లం చేస్తుంది ఎక్స్పీరియన్స్ అంతా ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం ఏంటంటే ఒకప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చాలా పట్టుకొమ్మ లాంటి నియోజకవర్గం. చంద్రగిరి నియోజకవర్గంలో అసలు సామాజిక వర్గాల వారిగా ఎవరెవరు ఉన్నారు, ఎవరి ఓట్లు ఏ సంఖ్యలో ఏ స్థాయిలో ఉన్నాయని మనమే తెలుగు రాజ్యంలో తెలియజేశాం. అటువంటి చంద్రగిరికి ఇవాళ వంగవీటి రాధాకృష్ణ గారిని తీసుకుని వెళ్ళి కమ్మ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న పులివర్తి నాని గారి కోసం ప్రచారం చేయించుకోవడం. అట్లాగే మదనపల్లి శాసనసభ నియోజకవర్గం అంత క్రితం వరుసగా కమ్మ సామాజిక వర్గం నుంచే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో ఉండేవారు. ఇప్పుడు ముస్లిం మైనార్టీకి మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ప్రయోగాత్మకంగా స్థానాన్ని కేటాయించింది. అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ వంగవీటి రాధాకృష్ణ గారి చేత ప్రచారం చేయించుకోవడం. అట్లాగే అనకాపల్లి లోక్సభకు తీసుకెళ్ళి సీఎం రమేష్ గారి కోసం ప్రచారం చేయించుకోవడం. ఇవన్నీ చూసిన తర్వాత ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణక్యానికి ఖచ్చితంగా వారిని మనం అభినందించక తప్పదన్నమాట. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు వినియోగించుకోవాలో తెలిసినటువంటి ఒకానొక రాజకీయ యంత్రాంగం, మంత్రాంగం, తంత్రాంగం తెలిసినటువంటి వ్యూహకర్త ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పక తప్పదు. అంటే ఇప్పుడు రాధా గారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఓకే, ఆయన యాక్సెప్ట్ చేయడానికి రీజన్స్ అని వెతకడానికి వారే తెలియజేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్ళారో వారే తెలియజేయాలి, ఎందుకు ప్రచారం చేస్తున్నారో వారే తెలియజేయాలి. 85 ఎన్నికల నుంచి తీసుకుంటే 85 ఎన్నికల్లో వంగవీటి మోహన్ రంగారావు గారు పోటీ చేసి గెలిచారు. 88 డిసెంబర్ 26 హతులయ్యారు. హతులైన తర్వాత 89 ఎన్నికల్లో వారి అర్ధాంగి రత్నకుమార్ గారు, వారి సోదరులు వంగవీటి శోభనాచలపత్ర వారు ఒకరు విజయవాడ తూర్పు నుంచి మరొకరు ఉయ్యూరు నుంచి పోటీ చేసి వారు గెలుపొందారు.
94 ఎన్నికల్లో కూడా రత్నకుమార్ గారు గెలిచారు. 99 ఎన్నికల్లో అంటే వంగవీటి శోభనా చలపతి గారు పోటీ చేస్తున్నారు. 94 ఎన్నికలు 99 ఎన్నికల్లో ఉయ్యూరు నుంచి వారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంటే వంగవీటి కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తున్నారు. 2004కి వచ్చేటప్పటికి వంగవీటి రాధాకృష్ణ పోటీలోకి వచ్చాడు. 2009కి వచ్చేటప్పటికి తనే పోటీ చేశాడు. 14లో పోటీ చేసాడు, ఓడిపోయారు. 14లో వంగవీటి సంతన్ కుమార్ గారు, శోభనా చలపతిరావు గారి కుమారులు, వారు పెనంలూరు నుంచి జయసమైకాంధ్ర అభ్యర్థికి వారు పోటీ చేశారు. 19 ఎన్నికలకు వచ్చేటప్పటికి విజయవాడ తూర్పు నుంచి వంగవీటి నరేంద్ర గారు, వంగవీటి నారాయణరావు గారు అబ్బాయి, వారు పోటీ చేసి ఓడిపోయారు. వారిప్పుడు వైకాపాలో వారు స్టార్ క్యాంపెయినర్, తెలుగుదేశంలో వీరు స్టార్ క్యాంపెయినర్, వైకాపాలో వారు స్టార్. అయితే ఇప్పుడు నరేంద్ర గారు ఇప్పుడు విజయవాడ అనేది వాళ్ళందరికీ పట్టుకోమ్మ, ఎవరన్నా కాదన్నా మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు ఎటు వెళ్లకుండా విజయవాడ అంటానికి కారణాల్లో అదొకటి. మరి రాధా గారు ఇక్కడ ప్రచారం చేస్తున్నారా, అటు నరేంద్ర గారు ప్రచారం చేస్తున్నారా? విజయవాడ సంగతి చూస్తే ఆ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ముఖ్యంగా వంగవీటి నరేంద్ర గారు వైకాపా తరఫున చాలా నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్ గా వారు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి రాధాకృష్ణ గారిని తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు. అంటే నాకు ఇప్పటికీ అర్థం కాని అంతుపట్టని విషయం ఏంటంటే వీళ్ళు ప్రచారానికి పనికి వస్తున్నారు కానీ పోటీకి పనికి రావటం లేదు. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ నిజంగా వంగవీటి రాధాకృష్ణకి అవకాశం ఇవ్వాలనుకుంటే తెలుగుదేశం పార్టీ దేవినేని అవినాష్ పోటీ చేస్తున్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వంగవీటి రాధాకృష్ణకి అవకాశం ఇవ్వాలి. వంగవీటి వర్సెస్ దేవినేని ఒకసారి తలపడి తీరాలి. ఇప్పుడు దేవినేని అవినాష్ వైకాపాలో ఉన్నారు, వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశంలో ఉన్నారు. ఇద్దరు ఒకసారి తలపడండి. అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చి ఉండాల్సింది. ఈవేళ నివేదికలు మనం చూస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెనుకంజలో ఉంది. విజయవాడ తూర్పులో మన వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్ ముందంజలో ఉన్నాడు. అక్కడ వంగవీటి రాధాకృష్ణ పోటీ చేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా అతని వైపు ఏమైనా మొగ్గు చూపేవారేమో ప్రజలు. ఎందుకంటే ఆ ప్రాంతపు యొక్క నిర్వాసితుల కోసం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది అభాగ్యుల కోసం, పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనేటటువంటి పదప్రయోగాలు వంగవీటి మోహన్ రంగారావు గారికి సంబంధించి ప్రయోగిస్తుంటారు వారి అభిమానులు, అనుచరులు. అటువంటి పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరి కోసం కూడా వంగవీటి మోహన్ రంగారావు గారు రాజీ లేనటువంటి పోరాటం చేశారు. ఆ పోరాటంలో భాగంగానే ఆయన హత్యకు గురయ్యారన్నమాట. అటువంటి ఆ పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల కోసం మీరు వెళ్ళి ఆ నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు కదా. విజయవాడ సెంట్రల్ కోరారు ఆయన. విజయవాడ సెంట్రల్లో బొండా ఉమామేశ్వరరావు గారు 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు 2019 ఎన్నికల్లో. ఖచ్చితంగా వారికి అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, వారు గెలిచేటటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఏ నియోజకవర్గము లేనటువంటి ఒక దుస్థితికి ఈవేళ వంగవీటి వారసులు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటే వారు కేవలం ప్రచారకర్తలుగా మారిపోయారు, పోటీలో లేరు. పోటీ నుంచి వ్యూహాత్మకంగా ఇరు పార్టీలు కూడా వీళ్ళకి అవకాశం కల్పించకుండా తప్పించాయా? కేవలం వంగవీటి అనేటటువంటి ఒక గ్లామర్ ఏదైతే ఉందో, వంగవీటి అనేటటువంటి ఆ ఇంటి పేరుకున్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు చేసినటువంటి, వారి సోదరులు వంగవీటి రాధాకృష్ణ గారు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, వారు ఏ జనం పక్షం వహించి ఏ జనం కోసమైతే వారు జీవించారో, ఏ జనం పక్షాన వారు పోరాటాలు చేశారో, ఆ బాధలు గాథలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ తర్వాత తరాల వాళ్లకు వీళ్ళు అందించాల్సినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అందకుండా కేవలం వంగవీటి అనేటువంటిది ఒక గ్లామర్ ఆస్పెక్ట్లో మారిపోయింది. అయితే ఇక్కడ 2 పాయింట్లు కనిపిస్తున్నాయి శ్రీకాంత్ గారు. ఒకటి, ఒక పెద్ద దిక్కుగా ఉండి ఎవరు చెప్పకపోయి చెప్పిన వినని స్టేజ్లో వీళ్ళు ఉండన్నా ఉండాలి, లేకపోతే రాజకీయాల నుంచి అసలు తొలగకుండా మేము ఉన్నాము అనిపించుకోవడానికి కేవలం వాళ్ళు చాటుకోవడం, కేవలం అంతవరకు వాళ్ళు పరిమితం అయి ఉంటారు. ఈ 2 అంశాలే అంటే సౌండ్ చేయటం అన్నమాట. మేము ఉన్నామని చెప్పేసి వాస్తవానికి 2 పాయింట్సే కనిపిస్తాయి. అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఈ అనుచరులు ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఆ సామాజిక వర్గం వీళ్ళని భావిస్తుంది. కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వన సమారాధనలు అవి జరుగుతాయి కార్తీక మాసంలో. అక్కడ మీకు జోహార్ రంగా జోహార్ జోహార్లు ఇప్పటికీ వినిపిస్తాయి. ఆ జోహార్ రంగా జోహార్ జోహార్లతో పాటు అక్కడికి వెళ్ళి చూసినటువంటి వాళ్ళకి కనిపించేటటువంటి దృశ్యాలు ఏంటంటే, ఆ వెలుపల వంగవీటి రాధా గారి ఫోటో, వంగవీటి మోహన్ రంగారావు గారి ఫోటోతో పాటు వంగవీటి రాధాకృష్ణ జూనియర్ ఫోటో కూడా ఉంటుందన్నమాట. ఈ వన సమారాధనలకు నిజంగా ఆయన వస్తున్నారా రావటం లేదని ఎవరినైనా అక్కడ ప్రశ్నించామనుకోండి, ఖచ్చితంగా వారు రారు అనేటటువంటి సమాధానం వస్తుంది. ఈ మనకు 2024 ఈ ఎన్నికల నేపథ్యంలో మొన్న జరిగినటువంటి, అంటే 2023 నవంబర్ డిసెంబర్లో జరిగినటువంటి వన మహోత్సవాల్లోనే వంగవీటి రాధాకృష్ణ గారు దర్శనమిచ్చారు. అంత క్రితమంతా ఏమైందంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే వంగవీటి రాధాకృష్ణ గారు పొలిటికల్గా ఇనాక్టివ్ అవ్వడం అంటే 2019 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశంలో చేరడం అనేది చాలామందికి మింగుడు పడలేదు, అసలు కొరుకుడు పడలేదు, వాళ్ళు అసలు జీర్ణించుకోలేదు. చేరడం అనేది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో అది మొత్తం ఏంటంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని వంగవీటి నరేంద్ర ఫిల్ చేశారు. సో ఏదో ఒక రకంగా పోటీలో ఉన్నారు లాస్ట్ టైం, బట్ ఇప్పుడు పోటీలో ఉన్నాడు. 2019 ఎన్నికల్లో ఫిల్ చేశాడు. ఆ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేశాడంటే
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి అభిమానుల్ని వాళ్ళని ఇన్యాక్టివ్ కాకుండా వాళ్ళని యాక్టివ్ మోడ్లో ఉంచుతూ రంగా గారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిష్టలకు హాజరవుతూ తనకు వర్గాన్ని కూడగట్టుకున్నారు. ఆ వర్గాన్ని కూడగట్టుకోవటం వల్లే భారతీయ జనతా పార్టీ టికెట్ నిరాకరిస్తే వైకాపా వెంటనే స్వాగతించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కండువా కప్పారు, వారికి ప్రచార బాధ్యతలు అప్పారు. ఇక్కడేమో వీరేమో జనసేనలో చేరారు, వంగవీటి రాధాకృష్ణ గారు తెలుగుదేశం నుంచి జనసేనలోకి వచ్చారు. పెళ్లి పెద్ద పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఖచ్చితంగా వారు అటువంటి నిర్ణయం తీసుకున్నారు, జనసేనలో చేరారని మనం అనుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు గారి చాణక్యంలో భాగాలే. పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, తర్వాత ఏమో వంగవీటి రాధాకృష్ణ ఉండాలి, కాపు సామాజిక వర్గం యొక్క ఓట్లు గంపగొత్తగా వీళ్ళిద్దరూ కనిపించేటప్పటికి నాకు వేసేస్తే నేను ఎంతో కొంత ఓటు షేర్తో నేను అధికారంలోకి వచ్చేస్తాను అనేటటువంటి భావనతోనే వీరిరువురిని వారు చేరదీశారు. పొత్తులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రచార కార్యక్రమాల్లో స్టార్ క్యాంపెయినర్గా వంగవీటి రాధాకృష్ణ గారు పాల్గొంటున్నారు తప్ప పోటీ చేయడానికి వంగవీటి రాధాకృష్ణ గారికి అసలు ఒక్క నియోజకవర్గం కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది అని అంటే అది నిజంగా వాళ్ళ యొక్క డొల్లతనాన్ని తెలియజేస్తోంది. సో మొత్తానికి ఆవేదన అంతా ఏంటి అంటే, నా ఆవేదన కాదు ఇది, నా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ఆవేదనలో కావు ఇవి. వారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇక్కడ ఒకటే మనకు వంగవీటి అని పేరు పెట్టి రామ్ గోపాల్ వర్మ గారు దేవినేని వాళ్ళకి కత్తి తీశారు. సినిమా మొత్తం ఎవరు కూర్చొని చూసినా మనకు అర్థమవుతుంది. ఇవాళ మీరు నేను కూర్చున్నా మనకు అర్థమైపోతుంది. అప్పుడే సరైనటువంటి ప్రతిస్పందనో ఈ స్పందనకి మీ వైపు నుంచి ప్రతిస్పందన అప్పుడే రాలా, ఇప్పుడు వస్తుంది అనుకోవడం హాస్యాస్పదం అవుతుంది. ఎందుకంటే మీ ప్రత్యర్థులు వంగవీటి మోహన్ రంగారావు గారి స్థాయిని దిగజారుస్తూ ఒక సినిమాని తెరకెక్కించి దానికి వంగవీటి అని పేరు పెట్టి ఆ సినిమా మొత్తం వెళ్ళి ఉదయం ఆట నుంచి రాత్రి వరకు హోరెత్తి మీకు థియేటర్లలో కనిపించింది వంగవీటి వీరాభిమానులు. ఆ వీరావేశంతో వెళ్ళి చూసినటువంటి వాళ్ళందరూ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి అసలు అర్థం కానటువంటి పరిస్థితి. వంగవీటి అని పేరు పెట్టి అక్కడ మీకు దేవినేని వాళ్ళకి కథ చెప్తున్నారని అర్థమైంది. వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళ యొక్క ఆవేశాలకు అంతులేదు. కానీ ఆ ఆవేశాల్ని లీడ్ చేసేటటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇవాళకి మీలో లేవు. ఒక సమూహం ఒక నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక సమూహం ఒక నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సమూహాన్ని తమ కనుసైగతోనో, తమ వాగ్ధాటితోనో, తమ ఆలోచన ధోరణితోనో, తమ అంకిత భావంతోనో వాళ్ళని ఆలోచింపజేసి ఆలోచనని ఆచరణ వైపు మళ్లించేటటువంటి ఒక నాయకుడి అవసరం ఎప్పుడూ ఆ తరానికి, ఈ తరానికి, ప్రతి తరానికి అవసరమైన ప్రతి సందర్భంలోనే ఏమైపోయిందంటే ఇక్కడ నాయకుడు కొరవడ్డాడు. సమూహం ఉంది, సమూహం సిద్ధంగా ఉంది, సమరానికి సిద్ధంగా ఉంది. అయితే మళ్ళీ ఇదే ప్రశ్న తెర మీదకి వస్తుంది, చెప్పడానికి ఎవరు లేరా? ఇంతే కదా, అంటే ఆ రాజకీయాల్లో అక్కడికే వస్తుంది. చెప్పడం నిజంగా కూడా ఎవరు లేరంటారా, లేకపోతే వినరంటారా? అంటే మీకు తెలిసినంత, అంటే ఏమో కాలమే సామాన్యురాలుగానే నేడుతుంది. నేను వెళ్ళి అక్కడ రాజకీయాలు చూసి రాలేదు. నిజంగా వంగవీటి గారి టైంలో ఏమైందో నాకు తెలియదు, ఏ సినిమాలో లేకపోతే మీలాంటి వాళ్ళు చెప్పిన విషయాలే కాబట్టి పెద్దవాళ్ళు ఎవరు లేరా అనే డౌటే రేజ్ అవుతుంది. లేదు, దానికి సంబంధించి జూన్ 4 తర్వాత మనం మరిన్ని విశేషాలతో మరిన్ని అంశాలతో మనం ముందుకు వద్దాం మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకి. ఓకే శ్రీకాంత్ గారు, మొత్తానికైతే మాత్రం ఆయన ప్రచారం చేస్తుంటే ఆయన పోటీ చేయలేదన్న బాధ ముఖ్యంగా ఎవరైతే గెలిపించుకుందామని ఎదురు చూసే అభిమానులు వ్యక్తం అవుతుందనే మాట మాత్రం ఆవేదన వ్యక్తం అవుతుంది, వాళ్ళ ఆవేదనను తెలియజేస్తున్నారు ఖచ్చితంగా. సో ఆ కామెంట్ బాక్స్లోకి వెళ్ళినా కూడా మేబీ తెలుస్తుంది అనే విషయం క్లియర్ కట్గా ఉంది. సో మొత్తానికి రాధ పోటీ చేయకపోవడానికి ఇటు నరేంద్ర కూడా వైసీపీలో ఉన్న, ఆయన కూడా పోటీకి అవకాశం లేదు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో జాయిన్ అయిన టైంలో అన్నీ అయిపోయి అవకాశం లేని సిచ్యువేషన్లో ఇద్దరు కూడా కేవలం ప్రచారాలకే పరిమితమైన సిచ్యువేషన్ 2024 ఎలక్షన్లో కనిపిస్తుందో ఒక రకంగా బాధాకరమైన విషయం వాళ్ళ ఫ్యాన్స్ ద్వారా బయటికి తెలుస్తుంది అనేది శ్రీకాంత్ గారు ఇప్పుడు క్లియర్గా చెప్పిన సిచ్యువేషన్ అనమాట. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్
81251 50555.